పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభయ చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరులు వీరంగం సృష్టించారు. కర్రలు రాడ్లతో వీరంగం చేశారు. అంతటితో ఆగలేదు. అభయ చౌదరి పామాయిల్ తోటలో గెలలు కోస్తూ ఉండగా పచ్చ మూకలు అడ్డుకున్నారు. తమ పొలంలోకి వచ్చి టీడీపీ నేతలు రౌడీయిజం చేయటం ఏంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు కొండలరావుపాలెం నుంచి అందిస్తారు. దెందులూరు నియోజకవర్గం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చూస్తే కనుక ఏదైతే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో చింతమనేని అనుచరులు ప్రధానంగా తమకున్నటువంటి అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి నివాసంలో కూడా ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతున్నాయో ఆ పంట పొలాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా పంట పొలాలు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మోకలు పచ్చ మోకలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా చేరుకుని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గెలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తోలుకున్నటువంటి అయితే గెల్ల కోసుకున్నటువంటి వాటిని కూడా పూర్తిగా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కానీ వీరు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏ విధంగా చూస్తారు ఏంటని చెప్పని సార్ చెప్పండి. అసలు ఈ దౌర్జన్య కారణం ఏ విధంగా చూస్తారు? ఒక దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి రాజకీయం దెందులూరు నియోజకవర్గంలో జరుగుతోంది. మీరే చూస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్న మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటే సరిపోదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అంటే ఇక్కడ శాసనసభ్యులుగా ఎవరు పోటీ చేసినా వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. నా సొంత తోటలో ఈరోజు నేను కాయలు కోసుకుంటే నన్నే ఆపేటువంటి పరిస్థితి. ఈరోజు బీరు బాటిళ్ళు అదేవిధంగా కర్రలు పట్టుకొచ్చి ఈరోజు నన్నే బెదిరించేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను ఉదయమే సాయిబాబా గుడికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే నా కారుపైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి పోతూ ఉన్నాం? పోనీ చెప్పండి అని అడుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఈరోజు శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేస్తామే తప్పు కాబట్టి మేము మా ఆస్తులన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఏ తోటలో ఎవడన్నా ఈరోజు నేను రైతు బిడ్డగా నా తోటను నేను కోసుకునేటువంటి హక్కు నాకు ఉంటుంది. 41 పామాయిల్ మొక్కలు చచ్చిపోయినాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు నిన్న 35 దాకా గంధం చెట్లు కోసుకుపోయారు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక్క చెట్లు కోసుకుపోయారు. ఏంటి ప్రభుత్వం? ఈరోజు నేను అదే అడుగుతా ఉన్నా. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి, మీకు రైతులు లేరా? రైతులు మా దగ్గర మేము ఒక్కళ్ళమే రైతులమా? మీరు రైతులు కాదు. ఈ దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కండ వేసుకున్నటువంటి ప్రతి ఒక్కడూ రైతే కదా. ఈరోజు ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇదే పద్ధతి నేను కొనసాగించాలంటే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు 5 సంవత్సరాలు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలన్నందుకు ఈరోజు ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఎవ్వడికి మేము భయపడే ప్రసక్తే లేదు. ఇది నా తోట, ఇది నా హక్కు, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా ఈరోజు ఇక్కడ నిలబడి నా తోటను నేను కోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి ఇక్కడ ఈరోజు ఒక రౌడీయిజం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతిని గురి చేస్తూ నా ఇంటి దగ్గరికి వచ్చి ఈరోజు బీరు బాటిల్ పట్టుకుని ఇక్కడ తమాషాలు ఆడుతూ ఉన్నారా? ఎవడు భయపడ్డ చేసేటువంటి చిల్లర రాజకీయానికి భయపడే ప్రసక్తే లేదు. ప్రధానంగా చూస్తున్నారు చేతికొచ్చినటువంటి పంట అలాంటిది గడిచిన 14 నెలలుగా కూడా ఇబ్బందులు గురిచేస్తాం. మీరు ఏం చూస్తారు? అసలు ఇప్పటికీ మీ చేలో ప్రత్యేకంగా వచ్చి గుంపులుగా వచ్చారు, ఏం చూస్తారు? నేను అదే చెప్తా ఉన్నా. ఈరోజు అబ్బాయి చౌదరి ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టాడన్నా, అబ్బాయి చౌదరి ఈ నియోజకవర్గంలో ఇంటి దగ్గర ఉన్నాడన్నా కూడా ఉలిక్కి పడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నాయకులు. ఈరోజు చెప్తూ ఉన్నాయి అసలు ఈ దేన్ని అడ్డు పెట్టుకుని తోటలోకి వస్తున్నారు. అబ్బాయి చౌదరికి ఒక్కటే తోటలు ఉన్నాయా? అబ్బాయి చౌదరికి ఒక్కడికే ఆడపిల్లలు ఉన్నారా? మీ ఎవరికే రేపు లేరా? తప్పకుండా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రేపు సరైన ఏ విధంగా వాళ్ళకి ఉంటుందని చూసుకోండి. సినిమా చూపిస్తాం. గతంలో లేనటువంటి దుర్మార్గమైన విశ్వసంస్కృతి కూడా ఇప్పుడున్నటువంటి చింతమనేని అనుచరులు కూడా తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో కూడా తమ ఇంటిపై కూడా దౌర్జన్యం చేయడంతో పాటు తమ పొలాల్లో ఉన్నటువంటి పంటలను కూడా కోసిపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శ్రమంతో రాజు సాక్షి దెందులూరు నియోజకవర్గం.